పెట్టుబడి సాయం రైతు భరోసాలో భారీ కోతకు రంగం సిద్ధమైంది. ఏటా సుమారు 1 కోటి ఎకరాలకు కోత పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజా బడ్జెట్ కేటాయింపులే ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. దాంతో దాదాపు 1 కోటి ఎకరాలు భరోసా నిధులకు దూరం కానున్నాయి. రైతు భరోసా చెల్లింపులో ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. ఆ సాకు ఈ సాకు చూపించి భారీగా కోతలు పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. రైతు భరోసా కోసం ఈసారి బడ్జెట్లో కేటాయించిన నిధులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజా బడ్జెట్లో రైతు భరోసా పథకానికి ప్రభుత్వం 15,075 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు 15,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తే ఈ బడ్జెట్ 1 కోటి ఎకరాలకు మాత్రమే సరిపోతుంది. దీంతో మిగిలిన భూమికి కోత పెట్టడం ఖాయమని స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సీజన్లో 69 లక్షల మంది రైతులకు సంబంధించి 1.53 కోట్ల ఎకరాలకు రైతు బంధు అందజేసింది. అంటే ఏడాదికి సుమారు 3 కోట్ల ఎకరాలకు రైతు బంధు పంపిణీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్ కు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ప్రతి ఏటా 15,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఎటువంటి పైరవీలు షరతులు లేకుండా జమ చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ మొత్తాన్ని సీజన్ కు 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15,000 పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఒక్కో సీజన్ కు 1.53 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందించేందుకు సుమారు 11,475 కోట్లు, అంటే ఏడాదికి సుమారు 23,000 కోట్ల రూపాయలు అవసరం. కానీ బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఈ లెక్కన ఏడాదికి 2 కోట్ల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పంపిణీ చేయనుంది. గతంతో పోలిస్తే ఏడాదికి 1 కోటి ఎకరాలకు కోత పెట్టనుంది. దాంతో సీజన్కు 50 లక్షల ఎకరాలకు రైతు భరోసా వచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటికే రుణమాఫీలో రేషన్ కార్డు లేని వారికి, ఆదాయ పన్ను చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు కోత పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇకపై రైతు భరోసాలను కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకానికి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిబంధనలే ప్రామాణికంగా తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసిందే. అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలనే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతోంది. రేవంత్ రెడ్డి సర్కార్, మోదీ ప్రభుత్వ మార్గాన్ని ఎంచుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయ పన్ను చెల్లించే వారికి రైతు భరోసా రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా రైతు భరోసా భూమికి సీలింగ్ పెట్టాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి రైతుకు 5 ఎకరాలు లేదా 10 ఎకరాలు సీలింగ్ విధించే అంశంపై ఆలోచన చేస్తోంది. ఈ నిబంధనలు అమలు చేస్తే మరింత మందికి రైతు భరోసాలో కోత పడడం ఖాయం. కోతలపై ఇప్పటికే ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసి జిల్లాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత రైతు భరోసా అమలు చేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నారు. మొన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై కమిటీ ఎటువంటి నివేదిక అందించలేదు. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి.